పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అనేక వాయిదాల తర్వాత ఈ భారీ బడ్జెట్ చారిత్రక యాక్షన్ డ్రామా జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పింది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. టీం ఇప్పటికే ప్రమోషన్స్ ను ముమ్మరంగా చేసింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను తారాస్థాయికి చేర్చింది. పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నడో చూడని లుక్ లో శక్తివంతమైన బందుపోటు వీరమల్లుగా కనిపించి అభిమానులను ఉర్రూతలూగించారు. ఔరంగజేబు కాలం నాటి చారిత్రక నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రంలో బందిపోటు వీరమల్లు కోహినూర్ వజ్రాన్ని తిరిగి భారతదేశానికి తీసుకురావడమే తన లక్ష్యంగా పని చేయబోతున్నట్టు ట్రైలర్ స్పష్టం చేసింది. ఇది దేశభక్తి విరోచిత పోరాటాల కలయికగా కనిపించడం ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా బాలీవుడ్ ప్రముఖ నటుడు బాబీ డియోల్ నెగటివ్ పాత్రలో ఔరంగజేబుగా కనిపిస్తున్నారు. వారి నటన సినిమాకు మరింత బలాన్ని చేకూర్చనుంది. ఇక సినిమా టైటిల్ గురించి టీం ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. విష్ణువు శివుడు గెలిపిన అవతారం వీరమల్లు అని చిత్ర బృందం పేర్కొంది. ఇది పవన్ కళ్యాణ్ పాత్ర యొక్క శక్తి దైవత్వాన్ని తెలియజేస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా మొత్తం 2 గంటల 42 నిమిషాల 30 సెకండ్ల నిడివిగా నిర్ధారించారు. సినిమా అద్భుతంగా వచ్చిందని సెన్సార్ బోర్డు సభ్యులు కితాబిచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ వన్ మెన్ షో చేశారని ఈ సినిమాను ఆయన తన భుజాలపై మోశారంటూ సెన్సార్ సభ్యులు ప్రశంసలు కురిపించారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జూలై 20న నిర్వహించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. వైజాగ్ లో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని తెలుస్తుంది. ఇలాంటి భారీ కథాంశం, అద్భుతమైన విజువల్, పవర్ స్టార్ నటనతో హరిహర వీరమల్లు బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది.